అదిగో పిల్లన్నా ఇదిగో ఈగ అన్నా పాకిస్తాన్ భయపడుతోంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అలాంటివి. మరి మొన్నటికి మొన్న బలూచ్ రెబెల్స్ చేసిన ట్రైన్ హైజాక్ నుంచి తేరుకోకముందే మరో దాడి పాక్ ఆర్మీ కాన్వాయ్పై జరిగింది. ఇవన్నీ చూసి పాకిస్తాన్లోని పౌరులు ఎలా ఉన్నారో తెలియదు గానీ పాక్ ప్రభుత్వం మాత్రం అయోమయానికి గురవుతోంది. ఓ దాడి జరిగిన తర్వాత దానికి సంబంధించిన విషయాలను ప్రపంచ మీడియాకి కాచి వడపోసి చెప్పడం పాక్కు అలవాటు. ఆ వడబోతలో జరిగిన దారుణాలు కనిపించవు. అసలు నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలు మాత్రమే పాక్ ప్రచారం చేస్తుంటుంది. ఇదంతా ఓ ఎత్తైతే రీసెంట్ గా పాక్ ప్రభుత్వం కలలో కూడా ఊహించని ఓ సంచలన ఘటన జరిగింది. పాక్ లో జరుగుతున్న ప్రస్తుత వరుస ఉగ్రదాడుల వల్ల అటు ప్రభుత్వం ఇటు సైనిక బలగం పూర్తిగా భయాందోళనకు గురయ్యాయి. ఏ క్షణం ఏ బాంబు పేలుతుందో, ఏ వార్త వినాల్సి వస్తుందో అని ముఖ్యంగా పాక్ సైనికులు వణికిపోతున్నారు. ఈ సమయంలో పాక్ ప్రభుత్వం తమ సైనికులకు ఓ మెసేజ్ పంపింది. అదేంటంటే, ఒకవేళ బలూచ్ తీవ్రవాదులు దాడులకు తెగబడితే ఆఖరి క్షణం వరకు పోరాడాలి అని, మీ ప్రాణాలను పాకిస్తాన్ దేశం కోసం పణంగా పెట్టమని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆయుధాలను బలూచ్ తీవ్రవాదులకు ఇవ్వకండి అని సామాన్య స్థాయి సైనికుడి నుంచి పెద్ద ర్యాంకు మేజర్ల వరకు ప్రతి పాక్ సైనికుడికి ఈ మెసేజ్ చేరవేసింది. ఈ మెసేజ్ అంతా బాగుంది గానీ మూడో కామెంట్లో 2500 మంది పాక్ సైనికులు అవాక్కయ్యారు. 2500 మంది ఏంటి, అవాక్ కావడం ఏంటి అనుకుంటున్నారా? ఆ కామెంట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆయుధాలను బలూచ్ తీవ్రవాదులకు ఇవ్వకండి అని ఉంది. అంటే మీ ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీ ఆయుధాలను మాత్రం కాపాడండి అని అర్థం. ఇక ఈ మెసేజ్ అందిన వెంటనే పాకిస్తాన్ సైనికులైన 2500 మంది ఒకేసారి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. బ్రతికుంటే మరో గన్ను కొనుక్కోవచ్చు గాని ఇప్పుడున్న గన్ను మాత్రం ఇక మోయలేమనుకున్నారో ఏమో, ఒకేసారి అంతమంది రాజీనామా చేసి వేరే దేశాలకు తరలి వెళ్లిపోయారు. ఈ మూకుమ్మడి సైనిక రాజీనామాను పాక్ దాచిపెట్టినా మరో విషయం మాత్రం చెప్పలేక ప్రపంచ మీడియా చెప్పింది. అలా చెప్పడం వల్ల ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు తప్పని పరిస్థితుల్లో తుడిచిపెట్టుకుని పోయింది. అదేంటంటే, ప్రతి దేశం తన సైనిక శక్తిని ప్రపంచానికి చూపించడానికి ఓ రోజంటూ పెట్టుకుంది. ఎలా అయితే మన స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీన సైనిక పెరేడ్ జరుపుకుంటామో, అలా పాకిస్తాన్లో కూడా మార్చి 23వ తేదీన జరుపుకోవాల్సి ఉంది. అది ఇప్పుడు పాక్ ప్రభుత్వం అధికారికంగా క్యాన్సిల్ చేసింది. దానికి వారు చెప్పిన కారణం వింటే మాత్రం విస్తుపోతారు. తమ ప్రభుత్వం దగ్గర నిధుల కొరత కారణంగా ఈ సంవత్సరం పెరేడ్ డేని రద్దు చేస్తున్నట్టుగా పేర్కొంది. మరోవైపు పాక్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి తదితర మంత్రిగణమంతా విదేశ ప్రయాణాల్లో ఆర్భాట ప్రయాణాలు చేస్తున్నా పెరేడ్ డేకి మాత్రం నిధుల కొరత ఉందట. అసలు విషయం ఏంటంటే, ఒకవేళ పెరేడ్ డే జరిపినా అక్కడ ఏదైనా తీవ్రవాది జరిగితే మళ్లీ ప్రపంచం ముందు మళ్లీ తలెత్తుకోలేమని నిధుల కొరత అని ఓ కథ చెప్పింది. తాను తీసిన గొయ్యిలో తానే పడ్డట్టు తాను పెంచిన ఉగ్రవాదం తాచుపామై ఇప్పుడు పాకిస్తాన్నే కాటేస్తోంది. అందుకే ఇప్పుడు పాక్కు అదిగో పిల్లి అన్నా ఇదిగో ఈగ అన్నా భయమే.